మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ముఖ్యమంత్రి స్టాలిన్ షాకింగ్ కామెంట్ చేశారు. బీజేపీ అధిష్టానంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఆరోపణలు గుప్పించారు. తమిళనాడులో భారీ అల్లర్లకు కుట్ర పాల్పడుతున్నారంటూ కూడా స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్తో పాటుగా మణిపూర్ తరహాలో తమిళనాడులోనూ అల్లర్లు సృష్టించడానికి ప్లాన్ వేస్తున్నారంటూ ముఖ్యమంత్రి తెలిపారు. డిఎంకే ప్రభుత్వం బీజేపీ కుట్రలను అడ్డుకుంటామంటూ కూడా ఆయన హెచ్చరించారు. బీజేపీ ఆటలు తమిళనాడులో సాగవంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. ఓవరాల్గా మాత్రం తిరుచి బహిరంగ సభలో స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. ఒకవైపు ఎన్నికల సమయం గడువు వస్తున్నటువంటి నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల మధ్య సాగుతున్నటువంటి విమర్శ ప్రతి విమర్శలు మాత్రం హోరెత్తిపోతున్నటువంటి పరిస్థితి. తాజాగా అధికార డిఎంకే అధినేత మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. బీజేపీ అధిష్టానం తమిళనాడులో ఆల్మోస్ట్ కుట్రలకు పాల్పడుతుంది, అల్లర్లు సృష్టించేందుకు భారీ కుట్ర పన్నుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ మణిపూర్ తరహాలో కూడా తమిళనాడులో అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు గుప్పించిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఎన్నికల డేట్ సమీపిస్తున్నటువంటి కొద్దీ పూర్తి స్థాయిలో వాద ప్రతివాదన మాత్రం భారీగా పెరుగుతున్న సిచ్యువేషన్, కానీ స్టాలిన్ చేసినటువంటి ఈ కామెంట్స్ మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, తమిళనాడు ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరగనున్నాయి. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కురిపించారు. ఏకంగా కేంద్రం తమిళనాడుపై కుట్ర పన్నుతుంది, ఏకంగా గతంలో ఏదైతే వేరు రాష్ట్రాల్లో కుట్రకు పాల్పడినట్టు తమిళనాడులో కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గెలవడానికి పలు రకాల కుట్రలు పడుతుంది. తమిళనాడు తరహాలోనే తమిళనాడులో భారీ అల్లర్లకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. గతంలో యూపీ మణిపూర్ తరహాల్లోనే తమిళనాడులో కూడా అల్లర్లు సృష్టించినట్టు స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపాయి. మరోపక్క తమిళనాడులో స్టాలిన్ వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి అని చెప్పొచ్చు. డిఎంకే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి రాబోయే రోజుల్లో బీజేపీ ఏదైతే డిఎంకే ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకోకుండానే ఈ కుట్రలు కొనసాగిస్తుంది. నేరుగా బీజేపీ కుట్రలను డిఎంకే ప్రభుత్వం అడ్డుకుంటుంది. నేను ముఖ్యమంత్రిగా ఉండగా బీజేపీని తమిళనాడు రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వను అంటూ స్టాలిన్ శపథం చేయడం కూడా జరిగింది. అయితే ఏదైతే నిన్న జరిగిన తిరుచి బహిరంగ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. మరోపక్క డిఎంకే ఇటు అన్నా డిఎంకే కూటముల మధ్య హోరాహోరీ ఎన్నికల ప్రచారం నడుస్తుంది. ఒకవైపు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న అన్నా డిఎంకే, మరోపక్క స్టాలిన్ కూటమిలో దాదాపు 26 రాజకీయ పార్టీలు ఉన్నాయి. అన్నా డిఎంకేలో మాత్రం కేవలం 4 నుంచి 5 పార్టీలు మాత్రమే కూటమిగా కొనసాగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల సరళిమ కూడా మనం గమనించినప్పుడు స్టాలిన్ అత్యంత బలంగా కనిపిస్తున్నారు. మరోపక్క పళనిస్వామి, ఏదైతే అన్నా డిఎంకే నేత పళనిస్వామి ఆశించిన స్థాయిలో పార్టీలో పట్టు సాధించినప్పటికీ ఈ ప్రజల్లో ఆ మాత్రం పట్టు కానీ జనాకర్షణ లేదు అనే ఒక భిన్నాభిప్రాయం ఉంది. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో అన్నా డిఎంకే మరోసారి అధికారం లేకపోతే ఆ పార్టీ అస్తిత్వానికే ముప్పు ఏర్పడుతుందంటూ అన్నా డిఎంకే కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. మరోపక్క విజయ్, ఏదైతే రాబోయే ఎన్నికల్లో విజయ్ ఏ మేరకు ఓటింగ్ ప్రభావం చూస్తారనే అంశం ఒక చర్చాంశం అయితే, మరోపక్క స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు నేరుగా బీజేపీ తమిళనాడులో కుట్రకు తెరలేపుతుంది, నేరుగా అల్లర్లకు ఒక కుట్ర తెరలేపింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తిరుచి సభలో కలకలం రేపాయి. మరోపక్క దీనికి సంబంధించి అటు అన్నా డిఎంకే ఇటు బీజేపీ కూడా స్టాలిన్ పైన విరుచుకుపడుతున్నాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సామరస్యపూర్వకంగా వెళ్తుంది, బీజేపీ ఎక్కడ కూడా ఎలాంటి అల్లర్లను ప్రోత్సహించిన నేపథ్యం లేదంటూ బీజేపీ నేతలు స్టాలిన్ పైన విరుచుకుపడుతున్నారు. కిరణ్, కొంతవరకు ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ముఖ్యమంత్రి పదే చెప్తున్నటువంటి మాట కేవలం ఎన్డీఏను బీజేపీని మాత్రమే టార్గెట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అన్నా డిఎంకేని కొంతవరకు తక్కువ చేస్తున్నారు, సైడ్ చేసేస్తున్నారు స్టాలిన్ కూడా. సిరాజ్, ఇక్కడ ప్రధానంగా తమిళనాడులో ద్రవిడవాదం ఉంటుంది. అదేవిధంగా ద్రవిడ సిద్ధాంతాన్ని ఆధారంగా అధికారంలోకి వచ్చే ద్రవిడ పార్టీలు నేరుగా ఏదైతే ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్మిన స్టాలిన్ నేరుగా బీజేపీని కారణం చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తమిళనాడులో బీజేపీ అవలంబించిన విధాలు హిందీని బలవంతంగా రుద్దడం కావచ్చు, నూతన జాతీయ విద్యా విధానంలో తమిళనాడుకు రావాల్సిన నిధులు నిలిపివేయడం, మరోపక్క కావాలని ఎన్డీఏ ప్రభుత్వం గవర్నర్లు తరచూ మార్చి స్టాలిన్ ఇబ్బంది పెట్టడం, రవి మొన్నటి వరకు తమిళనాడు గవర్నర్ గా ఉన్న రవి వర్సెస్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మధ్య యుద్ధం జరిగింది. ఇలా పలు సంఘటనలు అటు బీజేపీని కారణం చేసే విధంగా ఉన్నాయి. అన్నా డిఎంకేని టార్గెట్ చేస్తూనే
ప్రధానంగా బీజేపీని అస్త్రంగా ఉపయోగిస్తున్నారు స్టాలిన్. ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో బీజేపీ వాదాన్ని కానీ, తమిళనాడులో బీజేపీ కమలం గుర్తుని కానీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. గతంలో ఏదైతే అన్నామలై అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొంతమేరకు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఓటింగ్ సాధించినప్పటికీ అన్నామలైని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత బీజేపీ ఆశించిన స్థాయిలో పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కాలేదనే విమర్శలు ఉన్నాయి. ఇలా వరుస సంఘటనలు కూడా ఏదైతే నేరుగా తమిళనాడును బీజేపీ టార్గెట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ ఉన్నంత వరకు కూడా బీజేపీని అడుగు పెట్టనివ్వను, బీజేపీని అధికారంలోకి రావనివ్వను అంటే ఆయన గతంలో శపథం చేశారు. దాని వరకు ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న అంశాలు, ఆయన తిరుచి సభలో మాట్లాడిన అంశాలు కూడా మనం పరిశీలించినప్పుడు తమిళనాడులో స్టాలిన్ మరోసారి అధికారంలోకి రాకుండా చేయడానికే బీజేపీ కుట్రలు పడుతుందంటే ఆయన బీజేపీని టార్గెట్ చేశారు నేరుగా. ఎందుకంటే బీజేపీ తమిళ ప్రజల మైండ్ సెట్ కి బీజేపీ ఈ గుర్తును కూడా సహించే పరిస్థితులు లేరనే గతంలో కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కేవలం 4 సీట్లు గెలిచింది. 20 అసెంబ్లీ సీట్లు అన్నాడీఎంకే ఇస్తే అందులో 4 గెలవగలిగింది. అయితే నేడు ఏదైతే 2024 అసెంబ్లీ ఎన్నికలు దాదాపు 27 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పొడిస్తే ఆ స్థానాలలో ఎక్కడ ఏ బీజేపీ అభ్యర్థి కూడా గెలవకూడదు అంటూ స్టాలిన్ టార్గెట్ చేశారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థులు పోటీ చేసిన చోట డిఎంకే బలమైన అభ్యర్థులు రంగంలోకి తీసిన. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు నేరుగా కేంద్రమే తమిళనాడు ఎన్నికలను పర్యవేక్షిస్తుంది. నేరుగా ఇక్కడ మోడీ, అమిత్ షా లాంటి నేతలే ఎన్నికలు పర్యవేక్షిస్తున్నారు. కానీ ఇక్కడ పళనిస్వామిని ఆశించిన మేరకులో బలమైన నేతగా కూడా స్టాలిన్ పరిగణలోకి తీసుకోలేదనే విమర్శలు కూడా వచ్చాయి. మొత్తం వ్యవహారం మనం గమనించినప్పుడు అయితే తమిళనాడు ఎన్నికల్లో మరోసారి అధికారం సాధించడానికి డిఎంకే ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క అన్నా డిఎంకే కూటమిలో ఉన్న బీజేపీ మరోసారి తమిళనాడులో అడుగు పెట్టడానికి పాగా వేయడానికి విష ప్రయత్నాలు చేస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడు ఎన్నికల డేట్ సమీపిస్తున్న కొద్దీ పూర్తి స్థాయిలో ప్రతి విమర్శలతో మాత్రం బహిరంగ సభలతో మేనిఫెస్టోలతో మాత్రం హోరెత్తిపోతున్నటువంటి పరిస్థితి. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేసినటువంటి షాకింగ్ కామెంట్స్ మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. బీజేపీ అధిష్టానమే టార్గెట్గా తమిళనాడు సీఎం ఆరోపణలు గుప్పించారు. తమిళనాడులో భారీ అల్లర్లకు కుట్రకు పాల్పడుతున్నారంటూ కూడా స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్తో పాటుగా మణిపూర్ అల్లర్లు, ఆ అల్లర్ల తరహాలోనే తమిళనాడులోనూ అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందంటూ కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యాఖ్యానించిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అయితే డిఎంకే ప్రభుత్వం బీజేపీ కుట్రలను అడ్డుకుంటామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ఆటలు తమిళనాడులో సాగవంటూ కూడా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు స్టాలిన్. తిరుచి బహిరంగ సభలో తాజాగా స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి.